Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Today we are going to talk about gender equality. Gender equality అంటే ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒకవేళ ఇది ఎక్స్ అండ్ వై అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని అంటే అదర్ సింబల్స్ ఏమున్నాయి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై, x is less than y, x is not equal to y. సో ఇవేవి కాదు, వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఈక్వల్. అందుకే ఎస్డిజి గోల్స్లో 5 నెంబర్ 5 వచ్చి ఈక్వల్ అనేది పెట్టుకున్నారు. ఇక్కడ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అనేది జెండర్ ఈక్వాలిటీ. మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఈక్వల్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే జనరల్ ఎస్సెస్లో చాలా ఫేవరెట్ టాపిక్ జెండర్ ఈక్వాలిటీ, లేకుంటే జెండర్ బేస్డ్ క్వశ్చన్స్. ఆ తర్వాత సోషల్ జాగ్రఫీ, ఎథిక్స్, ఇక్కడ అంతా కూడా జెండర్ ఈక్వాలిటీ గురించి మనము తెలుసుకుంటే చాలా క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి వస్తుంటాయి. అదే కాకుండా సమాజంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, ఈ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ మధ్యలో ఈ జెండర్ రిలేషన్షిప్, ఆ తర్వాత వాల్యూ సిస్టమ్, జెండర్ రిలేటెడ్ వాల్యూ సిస్టమ్, ఇది ప్రతి మనిషికి అవసరమైన విలువలు అన్నమాట, మానవ విలువలు ఇవి. వీటి గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. సో బిఫోర్ ఐ గో ఇన్ టు దిస్, ఐ విల్ షేర్ విత్ యూ సమ్ ఫ్యాక్ట్స్. గ్లోబలీ 750 million women and girls were married before the age of 18. ఒక 18 years వస్తే అప్పుడు ఆ తర్వాత పిల్లలు పుట్టినా వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరు, వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. కాబట్టి 18 అనేది డిసైడ్ చేశారు. కానీ 750 million ఉమెన్ చాలా ఎక్కువ. ఇది 750 అంటే ఒక 75 crores. ఇట్స్ ఎ బిగ్ నెంబర్. వరల్డ్లో బిఫోర్ 18 పెళ్లి చేసేసుకుంటున్నారు. 19% of women and girls aged 15 to 49 have experienced physical and sexual violence by an intimate partner within the last 12 months. 19% of the women, వీళ్ళు అంటే ఆల్మోస్ట్ 1/5 of the women, సెక్షువల్ వైలెన్స్ అనేది బై ఇంటిమేట్ పార్ట్నర్స్, చాలా దగ్గర వాళ్ళే చేశారు. రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్స్ 23.7% మాత్రమే ప్రపంచంలో ఉమెన్ ఉన్నారు నేషనల్ పార్లమెంట్స్లో. ఇండియా పరిస్థితి చాలా ఘోరం, చాలా తక్కువ ఉన్నింది. ఇప్పుడు హయ్యెస్ట్ ఇప్పుడుంది ప్రజెంట్ లోక్సభలో, దట్ ఈస్ 78 out of 542, విచ్ ఈస్ 14%. వరల్డ్ కంటే చాలా తక్కువ, వరల్డ్ యావరేజ్ కంటే ఆల్మోస్ట్ హాఫ్ ఉంది. సో గ్లోబలీ ఉమెన్ ఆర్ జస్ట్ 13% ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డర్స్. ప్రపంచమంతా తీసుకుంటే కూడా ల్యాండ్ హోల్డర్స్ జస్ట్ 13% ఉన్నారు ల్యాండ్ వాళ్ళ పేరు మీద. ఉమెన్ అండ్ ఇన్ నార్థన్ ఆఫ్రికా హోల్డ్ లెస్ దాన్ 1 in 5 పెయిడ్ జాబ్స్ ఇన్ ది నాన్ అగ్రికల్చర్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్లో ఏదో వాడుకుంటున్నారు, కానీ నాన్ అగ్రికల్చర్ సెక్టర్కి వెళ్ళి శాలరీస్ తీసుకునే వాళ్ళని చూసుకుంటే 1 in 5, లెస్ దాన్ 1 in 5 అంటే 5 మందిలో ఒకరు కూడా ఉండట్లేదు. ఇది వరల్డ్ సినారియో. జెండర్ ఈక్వాలిటీ ప్రపంచంలో లేదు, ఎంత ఇంబ్యాలెన్స్ ఉంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఆ తర్వాత అందుకోసమే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 అనేది వచ్చింది, ఎస్డిజి 5. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఎస్డిజి బేస్ చేసుకునే ఉంటుంది. ఎనీ గవర్నమెంట్స్ పాలసీ, ఎస్పెషలీ ఇండియాది, ఎస్డిజితో అలైన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అంతా వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, లేకుంటే ఎనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దే ఆల్ సజెస్ట్ అండ్ ఎక్స్పెక్ట్ ఏ కంట్రీ టు ఫాలో దీస్ రూల్స్ అనమాట. ఎస్డిజి 5. లోక్సభ held by women had only reached 14%, but 46% in
పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. పంచాయత్ రాజ్లో 46%, దట్ ఈస్ గుడ్. ఇండియాలో జరిగిన ఒక మంచి ఏమంటే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ రిజర్వేషన్స్ పెట్టడం ద్వారా ఉమెన్ బాగానే వచ్చారు, కానీ పార్లమెంట్లో రాలే. ది ప్రైమ్ మినిస్టర్స్ బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే ఒక అమ్మాయిని రక్షించండి, ఆ అమ్మాయిని చదివించండి అనే ఇనిషియేటివ్ అనమాట. ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ కోసం ఉంది ఇది, బేటీ బచావ్ బేటీ పడావ్. సో సుకన్య సమృద్ధి యోజన, దట్ ఈస్ గర్ల్ చైల్డ్ ప్రాస్పెరిటీ గురించి. జనని సురక్ష యోజన, మదర్స్ గురించి. జనని సురక్ష, మదర్ సేఫ్టీ. ఇక్కడ సుకన్య సమృద్ధి అంటే గర్ల్ చైల్డ్ ప్రాస్పెరిటీ. ఇవి గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ అనమాట. SDG 5 ప్రకారము జెండర్ ఈక్వాలిటీ కోసం అని చెప్పి ఈ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. పొలిటికల్గా అయితే ఇంకా ఈక్వాలిటీ రాలేదు. సో ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి కన్నా చూసుకుంటే, సో అచీవ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. 1 in 3 women have experienced some form of physical or sexual violence in their lifetime. ఇది ఒకటి బ్యాడ్ థింగ్ అనమాట. తర్వాత ఇది గ్లోబల్ ఇష్యూ. సో వీళ్ళిద్దరూ ఓకే, కానీ ఈ అమ్మాయికి పాపము సెక్షువల్ వైలెన్స్ జరిగింది, అంటే 1 in 3. దట్స్ రియలీ బ్యాడ్. సో 65.46% ఆఫ్ ది ఉమెన్ ఆర్ లిటరేట్. అదే మెన్ అనుకో 82% లిటరేట్ ఉన్నారు. సో అక్కడ చాలా డిఫరెన్స్ ఉంది ఉమెన్ అండ్ మెన్ లిటరసీలో ఇండియాలో. ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇక్కడ వరకు బాగానే ఉంది 100%, కానీ 74.6% వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి పోవట్లే. ఇక్కడ 100% వెళ్తున్నారు హైయర్ ఎడ్యుకేషన్కి, కానీ 74.6% వెళ్ళట్లే. తర్వాత ఉమెన్ హోల్డ్ ఓన్లీ 11% ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ. అప్పుడు ఉన్నింది అట్లా ఈ స్క్రీన్ తయారు చేసినప్పుడు, ఇప్పుడేమో 14%కి వచ్చింది, కానీ పంచాయత్స్లో 46%. తర్వాత చైల్డ్ సెక్స్ రేషియో 9:1:9 ఫర్ బాయ్స్. దట్ ఈస్ రియలీ బ్యాడ్. సెక్స్ రేషియో అనేది ఒక క్రైటీరియా అనమాట. దేవుడు చాయిస్ ఇచ్చినప్పుడు ఇద్దరు సమానంగానే పుడుతున్నారు, అంటే మ్యాన్ అండ్ గర్ల్ అండ్ బాయ్. కానీ ఎందుకు తర్వాత మారుతుంది? అసలు పుట్టేటప్పుడే కొంచెం చేంజ్తో ఎందుకు పుడుతున్నారు, దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం. 48.5% పాపులేషన్ ఆఫ్ ఉమెన్, బట్ ఓన్లీ 27.4% ఉమెన్ ఆర్ ఇన్ వర్క్ ఫోర్స్. మనకి ఆల్మోస్ట్ 50% ఉమెన్ ఉన్నప్పుడు వర్క్ ఫోర్స్లో కూడా 50% ఉండాలి కదా, చూస్తే 27.4% ఉన్నారు. దిస్ ఈస్ ది ఇంబ్యాలెన్స్ ఆర్ ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ ది జెండర్స్. సో ఛాలెంజెస్, అసలు ఉమెన్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? సోషల్, పొలిటికల్, ఎకనామిక్ ఛాలెంజెస్ ప్రస్తుతం చూసినామంటే మదర్హుడ్ హ్యాస్ బికమ్ ఎ పెనాలిటీ. The primary responsibility of taking care of family and bringing up of child is still on the woman. So many women, due to family pressures, have to retreat from the workforce. సో వర్క్ ఫోర్స్లోకి వెళ్ళి కష్టపడి మంచి చదువుకొని వర్క్ ఫోర్స్లోకి వెళ్ళిన తర్వాత మదర్హుడ్ అనేది ఒక పెనాల్టీ లాగా అయిపోయింది, అక్కడి నుంచి బయటకు వచ్చేయాల్సి వస్తుంది. తర్వాత కమాడిటిఫికేషన్ ఆఫ్ ఉమెన్, అంటే ఒక సెక్స్ సింబల్స్ లాగా, ఒక కమాడిటీ లాగా అయిపోయింది. పేట్రియార్చికల్ సిస్టమ్ మెయిన్లీ ఎంప్లాయిడ్ ఇన్ హౌస్ హోల్డ్ వర్క్స్. ఈ ఉమెన్ వచ్చి హౌస్ హోల్డ్ వర్క్స్లో ఎక్కువ యూజ్ అవుతున్నారు. దే ఆర్ నాట్ ప్రొవైడెడ్ జాబ్ సెక్యూరిటీ, ఆపర్చునిటీస్ టు ఎక్స్పాండ్ దేర్ స్టేటస్. రావట్లేదు, వాళ్ళకి అభివృద్ధి చెందడానికి అవకాశాలు లేవు, తక్కువ ఉన్నాయి. వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్, ఇది చాలా కామన్ అయిపోయింది, వెరీ బ్యాడ్ థింగ్. ఇది ఫేస్డ్ పర్సిస్టెంట్ వైలెన్స్ హిండరింగ్ దేర్ గ్రోత్ ఇన్ ది పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్పియర్స్.
వైలెన్స్ అనేది జరగడమే కాకుండా వాళ్ళు పొలిటికల్గా ఎకనామికల్గా కూడా డెవలప్ కాకుండా ఇది ఒక అడ్డంకిలాగా అయిపోయింది. అది దట్ ఈస్ దీస్ ఆర్ ఫ్రమ్ ది సోషల్ డైమెన్షన్. ఇంకా కూడా ఫీమేల్ ఎడ్యుకేషన్. సో ఇన్ ది రూరల్ ఏరియాస్ ఉమెన్ ఆర్ డిస్కరేజ్డ్ ఫర్ హయ్యర్ స్టడీస్. అంటే 10th వరకు అట్లా చదివిపిస్తారు కానీ తర్వాత హయ్యర్ స్టడీస్కి డిస్కరేజ్మెంట్ ఉంది. ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళట్లేదు, ఎస్పెషలీ ఇన్ రూరల్ ఏరియాస్. ఇంకా డౌరీ సిస్టమ్, ఉమెన్ ఆర్ ఇల్ ట్రీటెడ్ డౌరీ సిస్టమ్ వలన మ్యాన్ హ్యాండిల్డ్, డిస్రెస్పెక్టెడ్, టార్చర్డ్, దే సఫర్ క్రుయల్టీస్. ఆ డబ్బు ఎక్కువ తీసుకొని రాని డౌరీ ఇవ్వని వాళ్ళని, అది రూరల్ ఏరియాస్లో అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డౌరీ సిస్టమ్ కొంచెం తగ్గినా కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ టోటలీ ఎరాడికేటెడ్. సో ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. సో అడ్వర్స్ సెక్స్ రేషియో ఎందుకుంది? ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే చిన్నప్పుడే ఫీమేల్ చనిపోతుంది, ఎవరో చంపుతున్నారు ఆ సిస్టంలో. అది తర్వాత పొలిటికల్ చూద్దాం. ల్యాక్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్. ఇండియన్ పార్లమెంట్ జస్ట్ 14% ఉన్నారు ఇప్పుడు. స్టేట్ అసెంబ్లీస్ సంగతి చూస్తే మరీ అన్యాయం. సో ఇంకా పంచాయతీల్లో 46% వచ్చింది కదా అనుకుంటే సర్పంచ్ పతి, ఇది మీరు ఇట్లాంటి వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్పంచ్ పతి. సో సర్పంచ్ అంతా లేడీస్ ఉంటారు కానీ వాళ్ళ పేరే బయట ఉండదు. ఎంతసేపు వాళ్ళ హస్బెండే మెయిన్గా. అసలు ఎలక్షన్ కంటెస్ట్ చేయడం ఓకే, ఫీమేల్ క్యాస్ట్ రిజర్వేషన్ వచ్చిందనుకో ఏం చేయలేరు. అదే కానీ లేడీస్ అంటే ఎవరైతే అప్పుడు యాక్టివ్గా అంటారో పొలిటికల్గా, పటేల్, రెడ్డి, వాట్ ఎవర్ ఇన్ దట్ ఏరియా, వాళ్ళ భార్యలు ఇంకా అయిపోతారు. మళ్ళీ వీళ్ళే మొత్తం చేస్తూ ఉంటారు. దే ఆర్ కాల్డ్ సర్పంచ్ పతి. సో ఛాలెంజెస్ టు ఉమెన్. ఎకనామిక్, పింక్ కాలరైజేషన్ ఆఫ్ జాబ్స్. ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. సర్పంచ్ పతి ఎట్లయితే వర్డ్ గుర్తుపెట్టుకున్నా, పింక్ కాలరైజేషన్. సో మీరు బ్లూ కాలర్, వైట్ కాలర్ వినింటారు ఆల్రెడీ. ఇప్పుడు పింక్ కాలర్. ది ఉమెన్ ఆర్ మోస్ట్లీ డీమ్డ్ ఫిట్ ఫర్ పింక్ కాలర్ జాబ్స్. అంటే ఏంటివి? టీచర్స్, నర్సెస్, రిసెప్షనిస్ట్, బేబీ సిట్టర్స్, ఇట్లాంటివి ఒక పెట్టేశారనమాట. ఇవి మీ జాబ్స్ అన్నట్టు. సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఎకనామిక్గా ఇది ఒక పెద్ద ప్రాబ్లం. మీటూ మూమెంట్ మనం చూస్తూనే ఉన్నాం. రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. మీటూ అంటే మాకు ఇలా జరిగింది. న్యూమరస్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్లో. తర్వాత వేజ్ గ్యాప్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ 23% ఉన్నట్టు. సేమ్ వర్క్కి డిఫరెంట్ శాలరీస్ ఇస్తున్నారు. దిస్ మీన్స్ దట్ ఉమెన్ ఎర్న్ 77% ఆఫ్ వాట్ మెన్ ఎర్న్ ఫర్ దిస్ సేమ్ జాబ్. ఇంకా ఎంప్లాయ్మెంట్లో ఓన్లీ 8.78% ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ కంప్రైజ్ ఉమెన్. ఉమెన్లో ఓన్లీ 8% పోలీస్లో ఉమెన్ ఉంటే, మరి ఉమెన్ వెళ్ళి వాళ్ళ సమస్యలు మెయిన్గా జరుగుతుండేదే వాళ్ళ మీద. కాబట్టి ఆ పోలీస్ ఫోర్స్ సపరేట్ పోలీస్ స్టేషన్స్ ఉమెన్కి. తర్వాత ప్రతి చోట 50% కానీ ఉమెన్ ఉన్నారనుకోండి, ఇంత పోలీస్ స్టేషన్ పోవడానికి ప్రజలు భయపడరు. ప్లస్ ఉమెన్ ఇష్యూస్కి సింపతి ఉంటుంది, చెప్పుకోవడానికి ఉంటుంది. వాళ్ళు వెళ్ళి మెన్కి వెళ్ళిపోయి నన్ను ఇలా రేప్ చేశాడు, అలా మొలెస్టేట్ చేశాడని ఏం చెప్పుకుంటారు ఉమెన్? వాళ్ళ మోడెస్టీ అంత ప్రాబ్లం ఉంటుంది. మెన్ ఇంకా దాన్ని ఏదో ఎంజాయ్ చేయడం లాగా ఉంటుంది అక్కడ కూర్చొని. అందుకోసము వెళ్ళలేరు, చెప్పుకోలేరు, ఎవ్వరికీ చెప్పుకోలేరు అట్లాంటి ప్రాబ్లమ్స్. అది వచ్చేసి అక్కడ ఉమెన్ ఉంటే అడ్వాంటేజ్ కదా. సో ఒక క్వశ్చన్ చెప్తాను. వాట్ ఆర్ ది కంటిన్యూడ్ ఛాలెంజెస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా అగైనెస్ట్ టైమ్ అండ్ స్పేస్? సో టైమ్ అండ్ స్పేస్ అంటే ఇక్కడ 2 రకాలుగా తీసుకోవచ్చు మీరు. ఒకటి హిస్టారిక్ పర్స్పెక్టివ్లో టైం తీసుకొని ముందు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉంటే అలాగా అందులో తీసుకోవచ్చు. లేదా సో ఇప్పుడు టైం ప్రెషర్ ఉంది. సో ఈ టైం ప్రెషర్ వలన ఇప్పుడు 18 ఇయర్స్కే లోపలనే పెళ్లి చేస్తున్నారు. వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ డెవలప్మెంట్ హ్యాస్ టు హ్యాపెన్ బిఫోర్ దట్ కైండ్ ఆఫ్ టైం ప్రెషర్. సో అలాగా టైం డైమెన్షన్లో ఉన్న ఇష్యూస్ ఏంటి. తర్వాత స్పేస్ ఈజ్ లిటిల్ బిట్ క్లియర్. అదేమంటే సో ఏపీలో ఎలా ఉంది, లేకుంటే
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డామినేటెడ్ బై ట్రైబల్స్, అక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇలాగా మనం చూసుకోవాలి. సో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. ఇప్పుడు వైలెన్స్ గురించి చూద్దాము. ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్. సో ఇట్ రిఫర్స్ టు బిహేవియర్ బై అన్ ఇంటిమేట్ పార్ట్నర్ ఆర్ ఎక్స్ పార్ట్నర్, అంటే ఎక్స్ లవర్స్ లేకంటే ఎక్స్ హస్బెండ్స్, ఇంటిమేట్ పార్ట్నర్స్ దట్ కాజ్ అ ఫిజికల్, సెక్షువల్ ఆర్ సైకలాజికల్ హార్మ్. WHO ఏమంటుందంటే 30% ఆఫ్ రిలేషన్షిప్స్ ఫేస్ ఇట్. ఆ రిలేషన్షిప్స్లో రీసెంట్గానే ఒక హీరోయిన్ పెళ్లి చేసుకొని 10 రోజులకే ఇతను నన్ను టార్చర్ చేస్తున్నాడు, పెద్ద హీరోయినే హిందీలో, సో అని మళ్ళా పోలీస్ కేసు పెట్టేసింది. ఎందుకంటే కొట్టడము, మళ్ళా వచ్చి ఏడ్చడము అట్లా చేస్తుంటాడు అనమాట అతను. సో దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, టార్చర్ చేస్తుంటారు. డొమెస్టిక్ వైలెన్స్. మెన్ ఆర్ మోర్ లైక్లీ టు పర్పెట్రేట్ వైలెన్స్ ఇఫ్ దే హ్యావ్ లో ఎడ్యుకేషన్. అసలు ఇది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలి. ఇది జరుగుతుంది, ఏదో లా ఉంది, ఆ లా ఇంప్లిమెంట్ చేసింది లేదు, దానివల్ల భయపడింది లేదు ఎవరు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సి, జరగకూడదు ఇది. లీగల్ అనేది లాస్ట్ రిసార్ట్ అది. మెన్ ఆర్ మోర్ లైక్లీ టు పర్పెట్రేట్ ఇఫ్ దే హ్యావ్ లో ఎడ్యుకేషన్. అంటే మనిషి మగవాళ్ళకి ఎడ్యుకేషన్ తక్కువ, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇట్లాంటి పనులు ఎక్కువ చేస్తారు. ఈ హిస్టరీ ఆఫ్ చైల్డ్ మాల్ ట్రీట్మెంట్. ఆ చిన్నపిల్ల అతను ఎప్పుడైతే పెరిగాడు కదా, అప్పుడు చిన్నప్పుడు అతని మీద కూడా మాల్ ట్రీట్మెంట్ బ్యాడ్గా ట్రీట్ చేసింటారు అతన్ని. ఎక్స్పోజర్ టు డొమెస్టిక్ వైలెన్స్ అగైనెస్ట్ దేర్ మదర్స్. వాళ్ళ మదర్స్ని వాళ్ళ ఫాదర్స్ కానీ ఇంకా ఎవరైనా కానీ డొమెస్టిక్ వైలెన్స్ చేయడం అనేది చూసింటాడు ఈ పిల్లోడు. వాడు అలాగే పెరుగుతాడు, పెద్దయినాక అలాగే బిహేవ్ చేస్తాడు ఉమెన్తో. హార్మ్ఫుల్ యూజ్ ఆఫ్ ఆల్కహాల్ చాలా చూసాం మనం. సో రీసెంట్గా ఒక డాక్టర్ ఒక అమ్మాయిని పాపము రేప్ చేసేసి కాల్ చేసిన సంఘటన తెలంగాణలో ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో. అక్కడ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళు బాగా తాగేసిన తర్వాత అలా చేశారు. అన్ఈక్వల్ జెండర్ నార్మ్స్. ఇంట్లో కూడా ఫ్యామిలీలో వాల్యూ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటిలో ఏంటి యాక్సెప్టెన్స్ ఆఫ్ వైలెన్స్. ఆ లేడీస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంటారు వైలెన్స్ని, అదొకటి. ఇప్పుడు పూర్వకాలం స్కూల్స్లో కొట్టేటోళ్ళు టీచర్స్, అది యాక్సెప్టెడ్. అలాగే భార్యల్ని భర్తలు కొట్టడం కూడా ఒక యాక్సెప్టెడ్ వాల్యూ సిస్టమ్ లాగా ఉండేది కొంతవరకు లోయర్ స్ట్రాట్ ఆఫ్ ది సొసైటీలో. దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఓవర్ ఉమెన్. సే ఇప్పుడు అక్కడ పలానా చోట నాకు 2 ఎకరాల భూమి ఉంది, పలానా చోట ఒక ఇల్లు ఉంది అన్నట్టు, పలానా భార్య ఉంది అన్నట్టు అయిపోయింది అది. సో ఇది ఇట్స్ ఒక ఎంటైటిల్మెంట్, అంటే ఒక పొసెషన్, నా ఆస్తి అన్నట్టు ఒక యాటిట్యూడ్. దీస్ ఆర్ లైక్ యాటిట్యూడ్స్. ఇవి మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సొల్యూషన్ ఉంది, అది తెలియక ఎంతసేపు లీగల్ సొల్యూషన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము, అక్కడే ఎగ్జిక్యూట్ అయ్యేది లేదు. వాళ్ళు అసలు ఒక 100 జరిగాయి అనుకోండి లేడీస్ మీద, దాంట్లో ఏ 5 వస్తాయి పోలీస్ స్టేషన్ దాకా, వాటిల్లో ఒక్కటి కూడా పనిష్మెంట్ జరగదు. కాబట్టి వీడు తప్పు చేసేటోడు వాడు ఆల్రెడీ వాడు మైకంలో ఏదో తప్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు ఇంకా 1% లెస్ దాన్ 1% రిస్క్ పట్టించుకొని కూడా పట్టించుకోడు. సో దానివల్ల ఏమీ నష్టం లేదు, వాళ్ళకి చేస్తూనే ఉంటారు. కాకపోతే ఆ తప్పు చెయ్యాలన్న అభిప్రాయం ఎందుకు కలుగుతుందో చూడండి, అక్కడి నుంచి సొల్యూషన్ వెతుక్కోవాలి మనం. ఇంకా ఉమెన్ ఆర్ మోర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఇప్పుడు అక్కడ మెన్ ఎప్పుడు చేస్తారో చెప్పాను కదా, ఉమెన్ ఎప్పుడు ఇదంతా టాలరేట్ చేస్తూ ఉంటారో, లో ఎడ్యుకేషన్ ఉందనుకో, వాళ్ళు సరేలే తప్పు చేసినా. ఇప్పుడు నేనే కొంతమందితో మాట్లాడాను, అంటే వాళ్ళ పిల్లలు పాపం రోడ్లలో బెగ్గింగ్ చేస్తుంటే వాళ్ళ మదర్స్ని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, ఇది స్కూల్లో పెట్టచ్చు కదమ్మా, ఎందుకు మీ హస్బెండ్ ఏం టేక్ కేర్ చేయడంటే, అతను వస్తాడు కొడతాడు, నేనేమన్నా కష్టపడి డబ్బులు సంపాదించి ఎక్కడైనా మా అమ్మాయికి పెడితే ఎక్కడిది నీకు డబ్బులు అని అనుమానిస్తాడు. ఇవన్నీ చెప్తే మరి వదిలేయచ్చు కదా అంటేనేమో ఇది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇది అంతే, మొగుళ్ళంతే, తాగుతారు వస్తారు కొడతారు అన్నట్టు. లో ఎడ్యుకేషన్లో అట్లా జరుగుతుంటుంది.
ఎక్స్పోజర్ టు మదర్స్ బీయింగ్ అబ్యూస్డ్ బై ఎ పార్ట్నర్, అంటే వాళ్ళ మదర్స్కి వాళ్ళ తండ్రి చేతిలో దెబ్బలు తింటూ ఉంటే చూసింటారు అనుకో, అట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తారు. అబ్యూస్ డ్యూరింగ్ చైల్డ్ వాళ్ళ చిన్నప్పుడు అబ్యూజ్ అయినారనుకో వాళ్ళు బేర్ చేస్తూ అంటారు. అండ్ యాటిట్యూడ్స్ యాక్సెప్టింగ్ వైలెన్స్, ఈ వైలెన్స్ని యాక్సెప్ట్ చేసేలాగా యాటిట్యూడ్ తయారవుతుంది. మేల్ ప్రివిలేజెస్ని కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. ఉమెన్స్ సబార్డినేట్ స్టేటస్, అంటే ఒక స్త్రీ యొక్క స్థానము రెండో స్థానంలోనే ఉంటుంది అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వైలెన్స్ని యాక్సెప్ట్ చేస్తారు, గవర్నమెంట్ టాలరేట్ చేస్తారు. సో ఇంటర్వెన్షన్స్, అడ్వకసీ అండ్ ఎంపవర్మెంట్ కౌన్సిలింగ్ చేయాలి. సో ఎంపవర్మెంట్ కౌన్సిలింగ్, లేదు ఇది కాదు మీరు ఇలా ఉండాలి, ఇంటర్వెన్షన్స్ యాజ్ వెల్ యాజ్ హోమ్ విజిటేషన్స్. అక్కడ ఏమైనా జరుగుతుందనుకో అక్కడికి వెళ్ళి ఇది అంతా డైవర్స్లు ఇచ్చుకుంటా పోండి అంటే సొల్యూషన్ కాదు కదా. హోమ్ విజిటేషను, ఇంటికి వెళ్ళి చెప్పడం, ప్రామిసింగ్ ఆఫ్ ప్రివెంటింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. సో ఇవన్నీ చేస్తే కొంతవరకు బెటర్ అవుతుంది. ఇంటర్వెన్షన్స్ ఏం చేయాలా, ఫ్యామిలీ లెవెల్లో ఇంటర్వ్యూన్ కావాలి కాబట్టి కొంచెం కౌన్సిలింగ్, అంటే పోలీస్ స్టేషన్లో వేసి కొడతామని కాకుండా కొంచెం కౌన్సిలింగ్ చేయాలన్నమాట. తర్వాత లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి సెక్షువల్ అఫెన్సెస్ గురించి అని చూస్తే, అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ 354 IPC. సుప్రీంకోర్టు రెఫర్ టు మోడెస్టీ, అండ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అంటే ఏంటి, యాజ్ ఫిమినైన్ డీసెన్సీ అండ్ ఏ వర్చ్యూ దట్ ఉమెన్ పొసెసెస్ ఓయింగ్ టు దేర్ సెక్స్. వాళ్ళ జెండర్ బేస్ చేసుకొని ఫిమినైన్ డీసెన్సీ అనేది ఉంటుంది కదా, దాన్ని దెబ్బతీసేలాగా చేయకూడదు ఎవరు. అలా చేస్తే అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ 354 IPC. మళ్ళీ 354 గుర్తుపెట్టుకోండి. తర్వాత దాంట్లోనే ఏ ఉంది, సి ఉంది. సెక్షువల్ హెరాస్మెంట్, అదేంటి, అన్వెల్కమ్ టచింగ్, అడగకుండానే వాళ్ళని టచ్ చేయడం, ఆస్కింగ్ ఆర్ డిమాండింగ్ సెక్స్, అడగడం దాన్ని, ఎనీ అదర్ సెక్షువల్ యాక్టివిటీ, మేకింగ్ రిమార్క్స్ విచ్ ఆర్ ఆఫ్ ఎ సెక్షువల్ నేచర్, షోయింగ్ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ విచ్ మే ఇంక్లూడ్ వీడియోస్, మ్యాగజైన్స్, బుక్స్. ఇదంతా 354A కింద వస్తుంది IPC. తర్వాత పీపింగ్ టామ్స్ పనిష్డ్, ఇట్ ఈస్ ది క్రైమ్ టు లుక్ అట్ ఆర్ క్యాప్చర్, ఎక్కడో ఫోటో తీసేసుకోవడం వల్ల ఏ ఉమెన్ going about her private acts where she thinks that no one is watching her. సో ఈ దృశ్యం సినిమా చూశారు కదా, మలయాళీ మూవీ అనుకుంటా, దాన్ని రీమేక్ చేశారు వెంకటేష్ మీనా, అది దీని మీదనే అది. సో ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫోటోలు తీయడము, దాన్ని ఇంకా బ్లాక్మెయిల్ చేయడం, ఇదంతా పీపింగ్ టామ్, దానికే 354C కింద పనిష్ చేయొచ్చు. సో ఇంకా ఏమున్నాయి, 354D స్టాల్కింగ్, అంటే కంటిన్యూస్లీ ఫాలోయింగ్ ఏ ఉమెన్, ఎప్పుడే ఎంటపడ్డం అమ్మాయిలకి. టీజింగ్ టైప్, కాంటాక్టింగ్ హర్, ఫోన్లో చేయడం, ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఇన్ పర్సన్, ఆన్లైన్లో కానీ లేకుంటే పర్సనల్గా, వేర్ షీ హ్యాస్ క్లియర్లీ షోన్ షీ డజంట్ వాంట్ ది అటెన్షన్, నాకొద్దు, నా గురించి వదిలే అంటే కూడా ఇంకంటే ఎంటపడ్డాం. కొన్ని పాత సినిమాలు చూడండి, ఎంటపడుతుంటారు, అదేదో పెద్ద దానికి ఒక పాట కూడా పెడతారు, హీరో చేస్తుంటాడు అట్లాంటి పనులు. సో చిల్లర వేషాలు అనమాట, అదేదో లవ్ అంటారు మళ్ళీ. అది అలా కాకుండా అది 354D. సో ముఖ్యంగా మనకు 354 IPCలో 354, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి 354. మీరు కావాలంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, మీరు ఎవరైనా వినే వాళ్ళలో అమ్మాయిలు ఉంటే చెప్తున్నా, ఇబ్బంది పెడుతున్నారంటే దానికి ఒకసారి 354 మొత్తం IPC చదివి పెట్టుకొని ఉండండి. ఎవరైనా కానీ ఇబ్బంది పెడితే లీగల్ ప్రొవిజన్స్, సో అప్పటికప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, షీ టీమ్స్కి ఎలా కాంటాక్ట్ చేయాలి, అదంతా ఒకటి, లేకుంటే సెల్ఫ్ డిఫెన్స్ అవి. కానీ లా తెలిసి పెట్టుకున్నారంటే
మనము ఎట్లా మనం ఇది ఇంత తప్పు అని తెలియాలి మనకి. ఇల్లీగల్ వాళ్ళు చేస్తాండేది. లేకుంటే ఏముంది, వాడు అడుగుతాడు తప్పేముంది, వాడేం ఇంకా చేయలేదు కదా అనుకుంటారు. అది కాదు. వద్దని చెప్పాం కదా, డోంట్ టాక్ టు మీ, లీవ్ మీ అలోన్ అన్నాక కూడా వాడు మాట్లాడుతున్నాడు. దెన్ ఐపీసీ 354D స్టాల్కింగ్ కిందికి వస్తుంది. దాని గురించి తెలిసి పెట్టుకోవాలా ఫస్ట్. ఇంకా క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్, నిర్భయ యాక్ట్, అది 2013లో ప్రొవైడ్స్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో. తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, తర్వాత కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ 1973 ఆన్ లాస్ రిలేటెడ్ టు సెక్షువల్ అఫెన్సెస్. ఇవన్నీ కూడా నిర్భయ యాక్ట్ ప్రకారం మార్పులు చేశారు. వీటిల్లో చాలా మటుకు చాలా స్ట్రింజెంట్ చేశారు. కానీ యాక్ట్ ఒకటే సరిపోదు. సో వీఆర్ విట్నెసింగ్ ఇంక్రీజింగ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఇన్ ది కంట్రీ. ఇది ఇంక్రీజ్ అవుతుంది డిస్పైట్ ఎగ్జిస్టింగ్ లీగల్ ప్రొవిజన్స్ అగైనెస్ట్ ఇట్. అంటే లీగల్ ప్రొవిజన్స్ ఏం బాగానే ఉన్నాయి. ది నెంబర్ ఆఫ్ సచ్ ఇన్సిడెన్సెస్ ఈజ్ ఆన్ ది రైజ్. సజెస్ట్ సమ్ ఇన్నోవేటివ్ మెషర్స్ టు ట్యాకిల్ దిస్ మెనేస్. ఇన్నోవేటివ్ మెషర్స్ ఏమన్నా చెప్పండి. ఇవి జరుగుతూనే ఉన్నాయి కదా, ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు లా ఏమో పకడ్బందీగా ఉంది, ఇంకా అంతకంటే టఫ్ లాస్ వస్తున్నాయి, ఇంకా టఫ్ లాస్, ఏం లాభం రావట్లేదు. ఎందుకని? ఏమన్నా ఇన్నోవేటివ్గా చెప్పండి. సో బేసిక్గా ఎథిక్స్లో ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనము సో వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ సైకాలజీ ఇట్లాంటివన్నీ ఎక్కువ చెప్పాలి, లీగల్ సొల్యూషన్సే కాకుండా. కొంచెం ఇన్నోవేటివ్ అన్నారు కదా, నేను ఒక 7 పాయింట్స్ చెప్తాను విచ్ యూ కెన్ యూస్. ఇంక్రీజ్ రేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్. సో ఊరికే యాక్ట్ ఉంటే సరిపోదు. ఒక 100 వచ్చాయి, రిజిస్టర్ చేశారు 100 కేసులు, 70 అన్న వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి. ఒకరో ఇద్దరో పనిష్ అవుతున్నారు, 98, 99 పీపుల్ అక్విటెడ్. లేకుంటే అసలు జడ్జిమెంటే రాదు. కోర్టులకు టైమే ఉండదు ఇట్లాంటి వాటికి. హ్యావ్ ఎక్స్క్లూజివ్ పోలీస్ స్టేషన్స్ ఫర్ ఉమెన్ విత్ 100% ఉమెన్ పోలీస్. ఇది కావాలి. అప్పుడు కానీ వాళ్ళు వెళ్ళి కేసు పెట్టడానికి ధైర్యం చేయరు, షేర్ చేసుకోవడానికి. అదే మోడెస్టీ అన్నాను కదా ఇంతకుముందు, అదే వైలేట్ అవుతుంది. మగవాళ్ళు కూర్చొని ఉంటే వీళ్ళు వెళ్ళి ఏమని చెప్తారు వాళ్ళకి జరిగిండేటివి. అగైన్ అనదర్ పనిష్మెంట్ అవుతుంది ఇక్కడ. వాళ్ళు ఇంకా డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఏం చెప్తారు? కాండక్ట్ క్యాంపైన్స్ దట్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ సెక్షువల్ వైలెన్స్. సెక్షువల్ వైలెన్స్ గురించి అవేర్నెస్ ఉండాలి. అది తెలియక ఎవరితో షేర్ చేసుకోక బేర్ చేయడం కాదు, వాళ్ళకి తెలియాలన్నమాట. వాట్ అకౌంట్స్ ఫర్ సెక్షువల్ వైలెన్స్. హోల్డ్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్. సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించాలి. ఏముంది, ఆల్మోస్ట్ ఈక్వలే ఉంటుంది పవరు, కానీ వాడు వచ్చి చేస్తాడు. వాడికి ఎవడైతే చేస్తున్నాడో అఫెన్స్, వాడిని వీళ్ళు అనుకున్నారంటే వాళ్ళ కళ్ళల్లో ఏళ్ళు పెట్టి గుచ్చేయచ్చు, లేకుంటే ఇంకా ఏమైనా చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఆ భయం వాళ్ళకుంటే రారు కదా, ఏమీ జరగదు. సెల్ఫ్ డిఫెన్స్లో ఏమైనా చేయొచ్చు వీళ్ళు. అది చెయ్యకుండా భయపడిపోయే కొద్దీ బేసిక్గా భయం అనేది ఉంటుంది. ఆ భయంతో వీళ్ళు ఏం వాళ్ళు రేప్ చేసినారు, ఏమీ వాళ్ళకి జరగదు. చేపించుకున్న వాళ్ళకే బాడీ అంతా అఫెక్ట్ అయిపోతుంది, కానీ చేసినోడు ఏమీ సేఫ్గానే ఉంటాడు. ఒకరిద్దరినైనా వీళ్ళు అటాక్ చేయగలగాలి కదా. సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నేర్పించాలి. పెట్రోలింగ్ ఆఫ్ స్ట్రీట్స్, మోడ్స్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అట్ నైట్లో ఏదన్నా కానీ, అది బీపీఓ వ్యాన్ ఇచ్చింది కదా అంటే అక్కడ కూడా జరగచ్చు. సో కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ పెట్రోలింగ్ అండ్ ఉండాలి. తర్వాత టెక్నాలజీ చాలా యూజ్ చేయాలి. సో మొబైల్ యాప్స్లో కొన్ని స్పెషల్ యాప్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా. తర్వాత కెమెరాస్, ఎక్కడ ఏం జరిగినా పబ్లిక్ ప్లేస్లో ఏం జరిగినా కానీ కెమెరాస్ క్యాప్చర్ చేయాలి వాళ్ళని. అప్పుడు భయం ఉంటుంది. ఎవరు లేరులే ఇప్పుడు అనుకుంటారు, కానీ ఎక్కడో చోట కెమెరా ఉంటుంది, నన్ను చూస్తూ ఉంటుంది, నేను తప్పు చేస్తే దొరుకుతాను. బ్రింగ్ యాటిట్యూడినల్ చేంజ్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. పొటెన్షియల్ విక్టిమ్స్లో యాజ్ వెల్ యాజ్ పర్పెట్రేటర్స్లో మార్పు రావాలి, యాటిట్యూడినల్ చేంజ్. విక్టిమ్స్లో మార్పు రావాలి, అప్పుడే తగ్గుతుంది. సో ఉమెన్ ఇష్యూస్ ఇన్ 19th century. ఒకసారి మనము హిస్టారిక్గా వెళ్దాం. సెవరల్ ఈవిల్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ, పరదా సిస్టమ్, చైల్డ్ మ్యారేజెస్,
ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్, భ్రూణ హత్యలు అంటారు తెలుగులో దీన్ని, ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే. చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల్య వివాహాలు. తర్వాత సతి. బ్రైడ్ ప్రైజ్ అంటే కన్యాశుల్కము, వరకట్నము, ఈ రెండు ఉండేటివి కదా. బ్రైడ్ ప్రైజ్ అంటే కన్యాశుల్కం. అండ్ పాలిగమి, బహుభార్యత్వం. సో ఇవన్నీ ఉండడం వలన ఇప్పుడు ఎస్పెషలీ 19th centuryలో తీసుకుంటే 1800s, అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్, సో ఆయన ఏం చేశాడు, అబాలిషన్ ఆఫ్ సతీ అండ్ చైల్డ్ మ్యారేజ్కి చాలా ఫైట్ చేశాడు. తర్వాత ఎనాక్ట్మెంట్ కూడా ఈయన వల్లనే అది వచ్చిందనమాట, అబాలిషన్ ఆఫ్ సతీ. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, మోస్ట్ ప్రామినెంట్ క్యాంపెయినర్ ఫర్ హిందూ విడో మ్యారేజెస్. సో వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. వేరే రాష్ట్రాలలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. లైక్ వీరేశలింగం పంతులు కావచ్చు, లేకంటే వీళ్ళంతా ఏమంటే దే హ్యావ్ ఇన్స్పైర్డ్ ఎంటైర్ నేషన్ ఇన్ దిస్ డైరెక్షన్. సో క్వశ్చన్ ఈస్, ది ఉమెన్స్ క్వశ్చన్స్ అరోజ్ ఇన్ మోడర్న్ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ ది 19th century సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్. వాట్ ఆర్ ది మేజర్ ఇష్యూస్ అండ్ డిబేట్స్ కన్సర్నింగ్ ఉమెన్ ఇన్ దట్ పీరియడ్? ఆ రోజుల్లో స్త్రీలకున్న ప్రముఖమైన సమస్యలు ఏంటి 19th centuryలో? ఇవి బేసిక్గా కొన్ని నేను ఇక్కడ రెఫర్ చేశాను కదా, ఇవన్నమాట. ఇది హిస్టరీలో పార్ట్గా కూడా మనం చదువుకుంటాము. సో హిస్టారిక్ డైమెన్షన్లో ఎప్పుడైనా మనము ఒక ఎస్సే వచ్చినప్పుడు ఉమెన్ ఇష్యూస్ మీద హిస్టారిక్ డైమెన్షన్లో కూడా ఇంట్రడక్షన్ రాయడానికి పనికొస్తాయి అన్నమాట ఇవన్నీ. ఉమెన్స్ మూమెంట్ ఇన్ ఇండియా. అసలు ఉమెన్ మూమెంట్స్ ఆర్ కన్ఫైన్డ్ టు అర్బన్, వెస్ట్రన్, మిడిల్ క్లాస్ పీపుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది రూరల్ ఇల్లిటరేట్ పీపుల్లో లేదు. ఎంతసేపు అయినా అర్బన్ మిడిల్ క్లాస్ పీపుల్. వీళ్ళు వాళ్ళ సమస్యలే చూసుకుంటున్నారు బేసిక్గా. దేర్ఫోర్ ది మూమెంట్ ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ ఏ వెస్ట్రన్ ప్రోడక్ట్. ఇది ఒక వెస్ట్రన్ ప్రోడక్ట్ లాగా ఉంది. ఫెమినిజం అనేది ఒక వెస్ట్రన్ ప్రోడక్ట్ అనమాట. ఇట్ హ్యాస్ లిటిల్ టు డూ విత్ ది లైఫ్స్ ఆఫ్ thousands of poor, rural, underprivileged women all over India. సో కోట్ల మంది, ఎన్నో కోట్ల మంది. ఇప్పుడైతే గాంధీ మొట్టమొదట ఇండియాకు వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ మీటింగ్లో చెప్తాడు, ఇక్కడ ఉండేది ఏమీ చేయలేరు మీరు ఇక్కడి నుంచి కూర్చొని. ఇలా కొంతమంది లాయర్లు, కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్, ది రియల్ ఇండియా ఈజ్ ఇన్ విలేజెస్. వీ కాంట్ డూ లైక్ దిస్. వీ హ్యావ్ టు హ్యావ్ villagers, women, everybody in the movement. Then only it will become India, it will represent India అని చెప్తాడు. అలాగే ఇక్కడ కూడా ఈ ఉమెన్ ఆర్గనైజేషన్స్ చాలా 5-10% ఆఫ్ ది పాపులేషన్ క్యాటర్ చేసేలాగా ఉంటాయి. సో ఉమెన్ కంటిన్యూ టు హ్యావ్ అన్ఈక్వల్ యాక్సెస్ టు ల్యాండ్ ఉంది ఇప్పుడు. మరి దానికి ఏం చేస్తున్నారు? ఉమెన్ ఆఫ్ లోయర్ స్ట్రాటా ఆర్ డిస్క్రిమినేటెడ్ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. lack of awareness, education. So what is happening to them? Sexual and domestic violence is mainly perpetrated against the women from lower caste and poor women. సో దీనికి ఏం చేయాలి? సో ఇవన్నీ సమస్యలు అన్నమాట. ఈ ఉమెన్ మూమెంట్ అడ్రస్ చేయాల్సిన సమస్యలు. ఉమెన్స్ మూమెంట్ ఇన్ ఇండియా హ్యాస్ నాట్ అడ్రస్ ది ఇష్యూస్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ లోయర్ సోషల్ స్ట్రాటా. సబ్స్టాన్షియేట్ యువర్ వ్యూ. సో నేను పెడుతున్న క్వశ్చన్స్ మెజారిటీ సివిల్ సర్వీసెస్ నుంచి తీసుకొచ్చాను కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ గ్రూప్ 1లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఎలా చేయాలి? ఉమెన్ మూమెంట్ అనేది ఉంది, కానీ చాలా లిమిటెడ్గా ఉంది దాని ఇంపాక్ట్. దాన్ని ఎలా మనము అందరికీ రియల్ ఉమెన్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్ ఉపయోగపడేలాగా ఎలా చేయాలి? తర్వాత సెక్స్ రేషియో. ఇది ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా. చాలా కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. ఈ స్టాటిస్టిక్స్ని కనుక స్టడీ చేస్తే ఇంతవరకు ఉన్న మన ఒపీనియన్స్ మనం మార్చుకోవాల్సి వస్తుంది. చూడండి, నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. 990 per 1000 males. ది సెక్స్ రేషియో అమాంగ్ ఎస్టీస్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఆల్ ఇండియా యావరేజ్ ఆఫ్ 933. చూడండి, రెవల్యూషన్. సో వాళ్ళకి ఏం తెలీదు, ఇల్లిటరేట్స్, వాళ్ళల్లో సెక్స్ రేషియో తక్కువ ఉండాలి కదా. సెక్స్ రేషియో యావరేజ్ ఇండియాలో 933 అంటే 1000 మంది మగవాళ్ళలో 933 మంది ఆడవాళ్ళు ఉన్నారంటే. కానీ ట్రైబల్స్లో అట్లా కాదు, చాలా బెటర్ ఉంది. అంటే
అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్కి జెండర్ ఈక్వాలిటీ ఎక్కువ ఉంది. ట్రైబల్ పాపులేషన్ ఇన్ స్టేట్స్ లైక్ గోవాలో అయితే 1046, కేరళలో 1035, అరుణాచల్ ప్రదేశ్ 1032, ఒడిస్సా 1029, మేఘాలయ 1013, ఛత్తీస్గఢ్ 1020. పాజిటివ్ సెక్స్ రేషియో ఉంది ట్రైబల్స్లో, అంటే మెన్ కంటే ఉమెన్ ఎక్కువ ఉన్నారు. అదే ఎస్సీస్ అనుకో 945 per 1000, అంటే ట్రైబల్స్ బెటర్ ప్లేస్డ్ ఉన్నారు ఉమెన్ స్టేటస్. సెక్స్ రేషియోని ఉమెన్ స్టేటస్ని మనం చాలా కొరిలేట్ చేసుకోవచ్చు. అది అక్కడికి వెళ్ళి ఉమెన్ స్టేట్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకోవడం కంటే అది కరెక్ట్గా తెలుసుకునే అవకాశం లేదు. సెక్స్ రేషియోని బట్టి కూడా అర్థమైపోతుంది మనకి. ఎవ్రీథింగ్ ట్రాన్స్లేట్స్ ఇంటూ సెక్స్ రేషియో. సో కేరళ విత్ 1054, 1000 మేల్కి 1054, హైయెస్ట్ ఓవరాల్ సెక్స్ రేషియో అమాంగ్ ఎస్సీస్. ఎస్సీస్లో మళ్ళీ అగైన్ కేరళలో ఎక్కువ సెక్స్ రేషియో ఉంది. అర్బన్ ఇండియా ఫేర్స్ వర్స్ దాన్ ది రూరల్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. సో బోత్ ఓవరాల్ అండ్ అట్ బర్తే తక్కువ ఉంది అర్బన్ ఏరియాస్లో. సో లేటెస్ట్ నేషనల్ హెల్త్ సర్వే వల్ల, ఎందుకని అర్బన్ ఏరియాస్లో ఫెసిలిటీస్ ఎక్కువ, అక్కడికి వెళ్ళిపోయేసి అసలు పుట్టబోయేది అబ్బాయి అమ్మాయి తెలిసేసుకొని అమ్మాయి అని తెలిస్తే పుట్టకుండా చేసుకుంటున్నారు, అబార్షన్స్ చేసేసుకుంటున్నారు. అది దట్ ఈస్ లీడింగ్ టు లెస్సర్ సెక్స్ రేషియో. సో అది మనము ఇక్కడ గమనించాలి. అర్బన్ ఏరియాస్ బ్యాడ్ అనమాట. ఇంకా ఏదో అర్బన్ ఏరియాస్లో ఉమెన్ ఫెమినిజము ఇవన్నీ ఉన్నాయి కదా, బెటర్ ఉంటుందేమో అనుకొని నిండొచ్చు మీరు, కానీ అలాంటిది ఏమీ జరగట్లేదు. ఇంకా నెగిటివ్ ఉంది ఇక్కడ. ఇంకా ప్రొవైడింగ్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు మేల్స్ ఓన్లీ యాజ్ దే కెనాట్ అఫోర్డ్ టు బోత్. సో ఇప్పుడు ఏంటంటారు, మేల్స్కే ఇచ్చేస్తారు. ఇక్కడ ఇంకొకటి చంపరు ఆడపిల్లల్ని. మెజారిటీ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇద్దరికి జబ్బు వచ్చింది, అబ్బాయిలకి ఎక్కువ ఖర్చు పెడతారు, ఎట్లా పెద్ద హాస్పిటల్ తీసుకుపోతారు, లేకుంటే అబ్బాయిలను బాగా చదివిపిస్తారు, మంచి ఫుడ్ ఇస్తారు, న్యూట్రిషియస్ ఫుడ్, అమ్మాయిలకి ఇవ్వరు. సో అది ఇట్ లీడ్స్ టు సో వాళ్ళ సెక్స్ రేషియో తగ్గిపోవడానికి, వాళ్ళు చనిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువైతాయి అక్కడ అమ్మాయిలు. సో ద సెక్స్ రేషియో ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా ఆర్ మోర్ ఫేవరబుల్ బికాస్ సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్ ట్రైబల్స్ హ్యావ్ నెవర్ డిస్క్రిమినేటెడ్ బిట్వీన్ ఎ బాయ్ అండ్ గర్ల్. ట్రైబల్స్లో ఈ నీచ సంస్కృతి లేదు. దే హ్యావ్ మ్యాట్రియార్చికల్ సొసైటీ. చాలా ట్రైబల్ సొసైటీస్లో మ్యాట్రియార్చికల్ కూడా ఉంది. ట్రైబల్స్ డు నాట్ గో ఫర్ సెక్స్ డిటర్మినేషన్, ఇది చేసుకోరు వాళ్ళు, వాళ్ళకి తెలియదు కూడా. ఫీమేల్ ఫీటిసైడ్, అసలు ఫీటస్నే చంపేయడం. వేరే షెడ్యూల్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈజ్ ప్రజెంట్. అది వీళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్కి ట్రైబల్స్కి కంపేర్ చేసినప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ మామూలు వేరే సొసైటీతో కలిసిపోయింది. వీళ్ళు ఏమంటే వీళ్ళకి ఈ నెగిటివ్ థింగ్స్ అన్నీ కొన్ని వచ్చాయి. సో ఒక క్వశ్చన్, హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ ది స్టాటిస్టిక్స్ దట్ షో దట్ సెక్స్ రేషియో ఇన్ ట్రైబ్స్ ఇన్ ఇండియా is more favorable to women than the sex ratio among scheduled caste. సో సెక్స్ రేషియో ట్రైబల్స్లో ఎక్కువ ఉంది షెడ్యూల్డ్ క్యాస్ట్లో కంటే. ఎందుకు? అఫ్ కోర్స్ దిస్ ఈజ్ మోర్ దాన్ దిస్ అర్బన్ ఎడ్యుకేషన్ ఉన్న అదర్ సొసైటీ కంటే ఎస్సీస్ బెటరు, కానీ ట్రైబల్స్ ఆర్ బెటర్ దాన్ షెడ్యూల్డ్ క్యాస్ట్. వై? సో గ్లోబలైజేషన్ ఉమెన్ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? సో ఇప్పుడు సోషల్ ఇంపాక్ట్ తీసుకున్నామనుకో, స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇంప్రూవ్ అయింది కొంతవరకు. రోల్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ ఎవాల్వ్డ్, బెటర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ వచ్చాయి ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల. తర్వాత కల్చరల్ ఇంపాక్ట్ చూస్తే డ్రెస్సింగ్లో మార్పులు వచ్చాయి. సో ముందు శారీస్ అట్లాంటివి ఉండేటివి ఎక్కువ, ఇప్పుడంతా వేరే డ్రెస్సెస్ మారారు. తర్వాత ఉమెన్ ఆర్ గెటింగ్ వెస్టర్నైజ్డ్ కొంతవరకు. ఎకనామికల్ ఇంపాక్ట్, సో ఈవెన్ బొట్టు పెట్టుకోవడం తగ్గిపోయింది, ఇలాంటివన్నీ కల్చరల్గా ఇంపాక్ట్ అయినారు. సో ఎకనామికల్ ఇంపాక్ట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఎంజాయ్డ్ బై ఉమెన్. దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ ఈక్వల్ రైట్స్ అండ్ లెటింగ్ దేర్ వాయిస్ బీ హర్డ్. అవన్నీ ట్రై చేస్తున్నారు. ఎకనామికల్గా కొంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఫ్యామిలీలో
ఉమెన్ ఆర్ నౌ సపోర్టింగ్ దేర్ ఫ్యామిలీస్ విత్ డ్యూయల్ ఇన్కమ్స్. ఇప్పుడు డబుల్ ఇన్కమ్ గ్రూప్ ఫ్యామిలీస్ కొంచెం బెటర్ అయినాయి, వాళ్ళకు వాయిస్ కూడా వచ్చింది, మేజర్ డెసిషన్స్లో కూడా వాళ్ళు రోల్ ప్లే చేయగలుగుతున్నారు. పర్సనల్ లెవెల్లో తీసుకుంటే మోర్ ప్రాక్టికల్ అండ్ రేషనల్ దాన్ ఎర్లియర్. పూర్వము ఇంత ప్రాక్టికల్గా ఇంత రేషనల్గా ఉండేవాళ్ళు కాదు స్త్రీలు. మోర్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ పీపుల్ అండ్ సిచ్యువేషన్స్, మోర్ నాలెడ్జబుల్. ఎందుకంటే ఎక్కువ చదువుకుంటున్నారు, మగవాళ్ళలాగానే బయటకు వెళ్తున్నారు, అన్ని విషయాల్లో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవన్నీ డెవలప్ అయ్యారు. దీస్ ఆర్ ది పాజిటివ్ సైడ్స్. ఇంకా నెగిటివ్ తీసుకుంటే ఆబ్జెక్టిఫికేషన్ అండ్ కమోడిటైజేషన్ ఎక్కువ అయిపోయింది. వాళ్ళని ఒక కమాడిటీ లాగా, ఒక వస్తువులాగా చూస్తున్నారనమాట, ఆట వస్తువులాగా. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇష్యూస్ చాలా వచ్చేసాయి ఇప్పుడు ఉమెన్కి. ముందు ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి అదే ఉండేది. ఇప్పుడు వర్క్ చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది, వాళ్ళు శాలరీస్ కావాలంటున్నారు, హయ్యర్ శాలరీస్, వాళ్ళు కూడా పెద్ద పొజిషన్స్కి వెళ్తున్నారు. ఇక్కడ ఇంట్లో కూడా మేనేజ్ చేయాల్సి చాలా అంటే చాలా ప్రెషర్. ఇది ఫ్యామిలీ రిలేషన్స్ గెట్ అఫెక్టెడ్. ఫ్యామిలీలో రిలేషన్స్ బాగా అఫెక్ట్ అవుతున్నాయి దీనివల్ల. ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ డైవర్స్ రేట్, గ్లోబలైజేషన్ కారణంగా డైవర్సెస్ కూడా బాగా పెరిగిపోయాయి. దిస్ ఈజ్ బ్యాడ్. సో ఇంక్రీజ్ ఇన్ వేజ్ గ్యాప్స్ అలాగే పెరుగుతున్నాయి మెన్ ఉమెన్లో. సో డిస్కస్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా అనే క్వశ్చన్ అడిగితే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఇంకా మై 2 cents, డూ వి రియలీ నీడ్ జెండర్ ఈక్వాలిటీ? మీకేమనిపిస్తుందంటే రామాయణము అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు అనిపించవచ్చు. ఇప్పుడు ఏంటి ఇంతసేపు జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్పి ఇప్పుడు అవసరమా అంటే అవసరమనే కదా చెప్పారు మీరు, SDG 5లో అదే కదా ఉంది అని అనొచ్చు. కానీ నా పర్స్పెక్టివ్ చెప్తాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీని నేను నమ్మను, పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకంటే ఐ డోంట్ థింక్ దే ఆర్ మెంట్ టు బీ ఈక్వల్. ఐ కెనాట్ ఇమాజిన్. కొన్ని చెప్తాను నేను. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, 2 fathers ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? యూ డోంట్ హ్యావ్ ఎ మదర్, యూ హ్యావ్ ఓన్లీ 2 fathers. జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ దట్ హౌస్ విల్ బి. గాడ్ క్రియేటెడ్ మదర్ యాజ్ హీ కెనాట్ స్టే విత్ ఎవ్రీబడి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక తల్లిని దేవుడు నేను అన్ని చోట్ల ఉండలేను అని చెప్పి తల్లిని క్రియేట్ చేశాడు. తల్లే దేవుడు. సో మాతృదేవోభవ అంటే మదర్గా ఇంట్లో లేనప్పుడు ఇఫ్ షీ బికమ్స్ ఎ ఫాదర్, ఇఫ్ బోత్ ఆర్ 2 fathers, వాట్ కెన్ వీ డూ విత్ దాట్? సో జస్ట్ ఇమాజిన్ చైల్డ్హుడ్ without mother giving care. I don't want stealing of a mother in the name of gender equality. నాకైతే జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఆ రేస్లో వెళ్ళిపోయి ఇక్కడ మదర్ని లేకుండా చేస్తే చైల్డ్కి, దట్ ఈస్ నాట్ రైట్. సో విత్ సో కాల్డ్ జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఫుల్ టైమ్ విత్ చిల్డ్రన్ అండ్ దేర్ ఎర్లీ ఫార్మేటివ్ ఏజ్. చిన్నప్పుడు ఫస్ట్ 5 years పిల్లలతో కలిసి ఉండాలి మదర్. అది మదర్కి కూడా నీడ్, అది మదర్స్ నీడ్ ఆల్సో, చైల్డ్స్ నీడే కాదు. మదర్ వాంట్ టు బీ విత్ ది చైల్డ్. వాళ్ళకి అక్కడ ప్రొటెక్ట్ చేసి, వాళ్ళని నర్చర్ చేసి, వాళ్ళ వాల్యూ సిస్టమ్ క్రియేట్ చేసి టేక్ కేర్ చేయడం అనేది వాళ్ళ బయోలాజికల్ నీడ్ మదర్హుడ్లో. అన్ని యానిమల్స్లో చూస్తుంటాం అది. అలాగే మనం కూడా హ్యూమన్స్ కూడా చైల్డ్తో ఉండాలి. ఒక 2-3 నెలలకే ఎవరికో ఇచ్చేసి మనము జాబ్కి వెళ్ళిపోతే వాళ్ళ మదర్స్ కూడా అఫెక్ట్ అవుతారు. సో ఫేసింగ్ స్ట్రెస్ అండ్ ఇంక్రీజ్డ్ వర్క్లోడ్, ఇది చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. ఈక్వాలిటీ ఇన్ ది నేమ్ ఆఫ్ ఈక్వాలిటీ, అది లేదనుకో ఇంట్లో పని చేయాల్సి వస్తుంది. ఇది ఇష్టం లేదు, కొంచెం స్టేటస్ కావాలా కాబట్టి వెళ్తారు, కానీ ఇంటి పని అలాగే ఉంటుంది. సో స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, వర్క్లోడ్ ఎక్కువ, డబుల్ అయిపోతుంది వర్క్లోడ్ వాళ్ళకి, బోత్ హోమ్ యాజ్ వెల్ యాజ్ డూయింగ్ ఏ జాబ్, లీడింగ్ టు ఏ బ్రోకెన్ ఫ్యామిలీస్. దీనివల్ల కొంత జెండర్ ఈక్వాలిటీ బేస్ చేసుకొని ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోతున్నాయి, సింగిల్ మదర్స్ అయిపోతున్నారు. సింగిల్ మదర్స్ అయిపోతే ఎంత కష్టం అది అయిన తర్వాత తెలుస్తుంది. ఐ హ్యావ్ సీన్ సో మెనీ సింగిల్ మదర్స్ ఇన్ అమెరికా. వాళ్ళ దట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు.
చాలా కష్టం. వాళ్ళకి ఫైనాన్షియలే కాదు, వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ వస్తాయి టీనేజ్లో. అవన్నీ హ్యాండిల్ చేయాలంటే ఇద్దరు కలిస్తే హ్యాండిల్ చేయొచ్చు. ఒకరే చేయడం చాలా అంటే చాలా కష్టం. అలౌయింగ్ మేల్స్ టు బికమ్ ఫ్రీ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఏమవుతుంది, సింగిల్ మదర్ అయిపోతే, డైవర్స్ అయిపోతే మగవాళ్ళకి ఏముంది, వెళ్ళిపోతారు. ఆడవాళ్ళకి మొత్తం వాళ్ళ 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 బాధ్యతల నుంచి మగవాళ్ళు తప్పించుకుంటే ఆడవాళ్ళకి కష్టం కదా. జస్ట్ అబ్జర్వ్ ఎంత కష్టపడుతున్నారంటే, తాగేసి కొడతా అంటే వాడితో దూరం అయిన తర్వాత వాళ్ళకేముంది, హ్యాపీగా ఇంకొకరితో వెళ్ళిపోతున్నారు. ఈ రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, ఈ టైప్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళకి బాగా తిరుక్కుంటూ ఉంటారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా వాళ్ళు. సో దాట్ ఈజ్ అఫెక్టింగ్ దెమ్. ఈక్వాలిటీ అనుకుంటే ఇవన్నీ గమనించాలి మనం. సో కెన్ వీ కంపేర్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్? దిస్ ఈక్వాలిటీ నేను ఎందుకు బిలీవ్ చేయనంటే, సో కెన్ వీ సే ఆరెంజెస్ ఆర్ ఈక్వల్ టు యాపిల్స్? No, oranges are oranges, apples are apples. You have to understand the difference. So న్యూట్రాన్ గొప్పదా, ప్రోటాన్ మరి ఎలక్ట్రాన్ గొప్పదా, ప్రోటాన్ గొప్పదా అంటే ఏం చెప్తాం? సో గొప్పతనం కాదు కదా అక్కడ, రెండు ఉంటేనే ఒక ఆటం అవుతుంది. సో సొల్యూషన్ ఏంటి దీనికి? సో ఈక్వాలిటీ నా సొల్యూషన్ చెప్తాను. సో ఈక్వాలిటీ కాదు అంటే ఇంకేంటి, ఇన్ఈక్వాలిటీ అంటే, సో am I saying women are less than men? No, I am not saying that. Men should agree wholeheartedly that women are greater than them, or at least equal to them. So women are greater than or equal to men. Idi equation నేను చెప్పేది. So there is another thing, greater than or equal to అనేది మనము పెట్టుకోవాలి. women are greater, accept it. ఎందుకు? ఆ జెన్యూన్ రెస్పెక్ట్ ఉండాలి ఉమెన్ మీద. ఓన్లీ ఉమెన్ కెన్ గివ్ బర్త్. గుర్తుపెట్టుకోండి అందరూ, ఎన్ని మెన్ చేసే పని ఏదైనా, పైలట్స్ అవుతారు, ఏదేదో అవుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎనీథింగ్ దే కెన్ బికమ్ పొలిటీషియన్స్, దే కెన్ బి బెటర్ దాన్ మ్యాన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కానీ క్యాన్ ఎ మ్యాన్ ప్రొడ్యూస్ అనదర్ క్రీచర్? అంటే ఇంకొకరికి జీవితాన్ని ఇవ్వగలమా? సో ఒక స్త్రీ మాత్రమే ఆ పని చేయగలదు. షీ ఈజ్ ద క్రియేటర్, అందుకే గాడ్ అన్నారు. సో వాళ్ళకు మాత్రమే ప్రత్యేకం కాబట్టి దట్స్ వేర్ దే బికమ్ గ్రేటర్ దాన్ మెన్. ఉమెన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మెన్. ఆ ఈక్వేషన్ కన్నా ఒప్పుకుంటే ఈక్వాలిటీ అనేది మనకు, ఈక్వాలిటీ అంటే మెన్ చేసింది మాత్రం చేయడమే ఉమెన్ ఎందుకు చేయాలి? వై షుడ్ వై ఇమిటేట్ దామ్? అది అనుకోవాలి వాళ్ళు ఏంటి, మగవాళ్ళని మనం ఇమిటేట్ చేయడం ఏంటి? వెన్ యు ఆర్ ఆల్రెడీ గ్రేటర్ దాన్. సో ఏం అవసరం లేదు అది. సో టేక్ దిస్ స్టాండ్ అంటే జిఎస్లో కానీ ఎథిక్స్లో కానీ మీరు జనరల్ ఎస్సేలో అందరూ రాసే ఫ్లోలో వెళ్ళిపోకుండా ఈ కొంచెం డిఫరెంట్గా రాయొచ్చు అనమాట. మీరు ఈ పర్స్పెక్టివ్లో పెట్టాలి. లేకుంటే ఒక రొటీన్ అయిపోద్ది. ఇంకా మగవాళ్ళు అన్యాయాలు చేసేస్తాంటారు ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళకి రక్షణ కావాలి, మగవాళ్ళని జైల్లో పెట్టాలి, ఈ టైప్ రాసుకుంటా పోకుండా కొంచెము ఫ్రెష్ పర్స్పెక్టివ్లో చూడండి. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై రియల్ పర్స్పెక్టివ్. ఉమెన్ ఆర్ నాట్ ఈక్వల్, దే ఆర్ గివెన్ greater than men. That you have to accept. That is a stand that you can take. Or equal, they are not comparable. Why should we compare apples and oranges? That's what is a fresh perspective. This gives freshness to your thought. And then I will give 3 quotations and then conclude this session. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్రైతాస్తు నా పూజ్యంతే సర్వాస్తత్ర ఫలా క్రియ. అంటే యత్ర నార్యస్తు పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలను పూజిస్తామో, రమంతే తత్ర దేవత అంటే అక్కడ యత్ర వచ్చింది కాబట్టి తత్ర వస్తుంది సాంస్క్రిట్లో. తత్ర దేవత అంటున్నాడు. దేవతలు రమంతే తత్ర దేవత, అక్కడనే దేవతలు ఉంటారు. డివైనిటీ బ్లాజమ్స్ దేర్. రమంతే అంటే బ్లాజమ్స్, అక్కడ డివైనిటీ అనేది బ్లాజమ్ అవుతుంది. ఎత్రైతాస్తు నా పూజ్యంతే, ఎక్కడైతే వాళ్ళు డిసానర్ అవుతారో నా పూజ్యంతే సర్వస్తత్ర ఫలా క్రియ, అక్కడ
యాక్షన్ రిమైన్స్ అన్ఫ్రూట్ఫుల్. ఏ పని చేసినా ఏమీ లాభం ఉండదు. ఇది మీరు మనసులో పెట్టుకోండి, ఇది నేర్చుకోండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అది ఒక్కటే మీరు ఒక్క లైన్ గుర్తుపెట్టుకున్నా కానీ మంచిదన్నమాట. ఆ పర్టికులర్ ఒక్క లైన్. ఇదంతా ఎంత ఎస్సే అంతా కన్సాలిడేట్ చేసి చెప్తున్నాను ఒక్క లైన్లో. ఆ లైన్ ఆ వన్ లైనర్ గుర్తుపెట్టుకున్నా చాలు. మీ టైము వర్త్ స్పెండింగ్ దిస్ మచ్ టైం. లాస్ట్కి వచ్చారు కాబట్టి నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని గిఫ్ట్ ఇస్తున్నాను నేను. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే వేర్ ఉమెన్ ఆర్ హానర్డ్ డివినిటీ బ్లాజమ్స్. With this, I conclude this session. If you have not subscribed to our Precision Academy channel, you can subscribe and then click bell symbol. If you want to talk to our counselors, you can talk to 810101040560, or you can send a message to me. Don't call me, to the 85 number. Thanks for joining. Have a good day. Bye bye.